అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ప్రత్యక్ష చర్చలకు రావాలి. 2 నెలల గడువిస్తున్నా. ఈలోగా రావాలి లేదా భీకర దాడులు తప్పవు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని పదే పదే హెచ్చరిస్తున్నాడు. ఇరాన్ ట్రంప్ హెచ్చరికలని డోంట్ కేర్ అంటూ ప్రత్యక్ష చర్చలు జరిపే ప్రసక్తే లేదు, మేం మధ్యవర్తి ద్వారానే చర్చలు జరుపుతాం, ఏం చేసుకుంటావో చేసుకో అని ఆన్సరిస్తూ వస్తోంది. బట్ అట్లీస్ట్ 12వ తేదీ అంటే నిన్న ఇరాన్ అమెరికా ముందు ప్రత్యక్ష చర్చలకు మెడలు వంచింది. ట్రంప్ ఇరాన్తో చేసే చర్చలు ఏమిటి, ప్రత్యక్ష చర్చలే కావాలి అనటం ఏమిటి, రెండింటి మధ్య చర్చలకు సంబంధించిన చరిత్ర ఏమిటి, ఒకవేళ చర్చలు విఫలమైతే ట్రంప్ ఏం చేస్తానంటున్నాడు అనే విషయాలకు సంబంధించి ఈ వీడియోలో వివరిస్తాను. మిడిల్ ఈస్ట్ మంటలకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ ఇందులో ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. సో ముందుగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఆబ్వియస్లీ ఇరాన్ గోళ్ళు, కూరలు, రెక్కలు అన్నింటినీ ముందుగానే వీలైనంతగా తెగనరికిన తర్వాతే ఈ చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష చర్చలు అంటే ట్రంప్కి అయతుల్లా ఖమేనీకి మధ్య జరిగేవేమీ కాదు. అమెరికా యొక్క మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ అండ్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ అనే అతడికి మధ్య ఈ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు చర్చలు? చర్చలలోని ప్రధాన అంశాలు ఏమిటి అంటే 2015లో JCPOA అనే ఒక ఒప్పందం కుదిరింది. ఇది ఇరాన్తో కుదుర్చుకున్న న్యూక్లియర్ ఒప్పందం. JCPOA అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. 2015లో ఇది కుదిరిన తర్వాత ఆయన 2018లో ఈ ఒప్పందం నుండి వైదొలిగాడు. అప్పుడు ట్రంప్ ఎందుకు అలా వైదొలిగాడు అంటే ఈ ఒప్పందం ఇరాన్కు లాభకరంగా ఉంది, యురేనియం శుద్ధి చేసుకుని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి వీలు కల్పించేదిగా ఉంది అంటూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇరాన్ పైన అనేకమైన శాంక్షన్స్ను విధించాడు. ఇరాన్ పెట్రో ఉత్పత్తులు, ఎగుమతుల పైన భారీగా శాంక్షన్స్ను విధించాడు. సో మరిప్పుడు ఎందుకు మళ్ళీ అతనే ఒప్పందానికి రావాలి అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు అంటే అప్పుడేమో ఒప్పందమే న్యూక్లియర్ బాంబు తయారు చేసుకునే విధంగా ఇరాన్కి వెసులుబాటు కల్పించింది అని బయటకు వచ్చాడు. ఇప్పుడేమో ఒప్పందం లేకపోవడం వల్ల ఇరాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేసుకోవడానికి నియర్గా వచ్చింది అని మళ్ళీ చర్చలు కావాలి అంటున్నాడు. అమెరికా ఒప్పందం నుండి వైదొలిగిన, ఆంక్షలను భారీగా విధించిన ఇరాన్ తన అణు కార్యక్రమం ఆపలేదు. ఇలాంటి టైంలో ట్రంప్ వచ్చాడు. సో ఇరాన్ని ఆపాలంటే డైరెక్ట్గా దాడులకు దిగలేరు కాబట్టి ముందుగా చర్చలు అంటున్నాడు. అందుకే చర్చలు విఫలమైతే గనక ఇరాన్ భారీ భూకంపాన్ని ఎదుర్కొంటుంది అని హెచ్చరిస్తున్నాడు. తన వార్షిప్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నాడు. సో ఇప్పుడు జరిగే చర్చల్లో అతి ప్రధానమైన ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే న్యూక్లియర్ కార్యక్రమాన్ని ఇరాన్ తక్షణం ఆపాలి. ఇరాన్ ఎప్పటికీ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకోకూడదు. ఇది ఈ జరుగుతున్న ఒప్పందానికి సంబంధించిన ప్రధానమైన అంశం. ఇక ఇరాన్ గురించి ప్రపంచం అంతా కూడా చూస్తూనే ఉంది. ఇరాన్ మిడిల్ ఈస్ట్లో టెర్రరిజానికి ఎలా మహారాజా పోషకుడిగా మారింది అంటే ఎంత ప్రమాదకరమైన గ్రూపులను డీల్ చేస్తోంది అనేది అందరూ చూస్తూ ఉన్నదే. ఇరాన్ స్ట్రాటజీని గురించి ప్రముఖ అనలిస్టులు ఏం చెప్తారు అంటే ఇరాన్ తాను ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగదు, తను తయారు చేసిన టెర్రరిస్టు గ్రూపులతో యుద్ధం జరిపిస్తుంది. ఇదే ఇరాన్ యొక్క ప్రత్యేకమైన స్ట్రాటజీ అని విశ్లేషిస్తున్నారు. ఇరాన్ పెంచి పోషిస్తూ మిలిటరీ ట్రైనింగులు, ఫండ్స్, వెపన్స్ అన్నీ అందిస్తూ తయారు చేసిన గ్రూపుల వివరాలు చూడండి. చూస్తే ఇరాన్ స్ట్రాటజీ ఏమిటో అర్థమవుతుంది. హిజ్బుల్లా ఇది లెబనాన్కి చెందిన గ్రూపు, హమాస్ ఇది పాలస్తీనాకు చెందిన గ్రూపు, PEG పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ గ్రూపు ఇది గాజాకు చెందినది, హౌతీ గ్రూపు ఇది యెమెన్కి చెందినది, ఖతెబ్ హిజ్బుల్లా గ్రూపు ఇది ఇరాక్కి చెందినది, అల్ అసైబ్ అల్ హక్ ఇది కూడా ఇరాక్కి చెందిందే, ఫాతిమియున్ డివిజన్ ఇది ఆఫ్ఘనిస్తాన్లోని షియా గ్రూపు, జైనబియాన్ బ్రిగేడ్ ఇది పాకిస్తాన్లో ఉండే షియా గ్రూపు, బహ్రెయిన్ షియా గ్రూపు ఇది బహ్రెయిన్ దేశంలోని గ్రూపు, తాలిబాన్ కూడా అమెరికాకు బద్ద వ్యతిరేకులు కాబట్టి కొన్ని సందర్భాలలో ఇరాన్ వీరిని కూడా ఉపయోగించుకుంది అన్న నివేదికలు ఉన్నాయి. చివరగా సిరియాలో మొన్నటిదాకా అసద్ ప్రభుత్వం ఉండేది. అసద్ ప్రభుత్వం ఉన్నంతసేపు సిరియా ప్రభుత్వం మిలిటరీ కూడా ఇరాన్ చెప్పినట్టుగానే కదులుతూ ఉండేది. అన్నింటికీ ఇరానే ఈ విధంగా కేంద్రంగా ఉంది. ఇరాన్ అనే సెంటర్ నుండి వీరికి జీతాలు, ఆయుధాలు, ఆర్డర్స్ అన్నీ అందుతూ ఉంటాయి. ఇరాన్ ఎవరిపైన దాడికి వెళ్ళమని చెబితే వారిపైకి వీరు వెళతారు. ఎందుకు, ఏమిటి అని కూడా అడగరు. అందుకే చూడండి
ఇజ్రాయెల్కి హమాస్కి యుద్ధం జరుగుతూ ఉంటే సిరియా నుండి, లెబనాన్ నుండి, యెమెన్ నుండి ఇజ్రాయెల్ పైకి ఈ గ్రూపులు దాడులకు దిగాయి. సో అలా ఇరాన్ ఎవరి పైకి వెళ్ళమంటే వారి పైకి వీరు వెళుతూ ఉంటారు. ఈ గ్రూపులే కాదు, ఇలాంటి చిన్న చితక గ్రూపులు ఇంకా చాలా ఉంటాయి. వాటన్నింటినీ ఇరాన్ పెంచి పోషిస్తూ ఉంది. సో ఇరాన్ తాను ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగకుండా తన ఈ ప్రాక్సీ గ్రూపులను ప్రయోగిస్తూ ఉంటుంది. ఇరాన్ డైరెక్ట్ వార్లో ఇజ్రాయెల్తో కానీ, యుఎస్తో కానీ, సౌదీ అరేబియాతో కానీ గెలవలేదు. ఎందుకంటే వీటన్నింటి వెనక అమెరికా అనే సూపర్ పవర్ ఉంటుంది కాబట్టి గెలవలేదు. ఇరాక్తో ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 8 ఏళ్ళు యుద్ధం చేసినా అక్కడే గెలవలేకపోయింది. ఇరాక్తోనే గెలవలేకపోయింది. మరి అమెరికాతోనూ, అమెరికా సాయంగా ఉన్న ఇతర దేశాలతోనూ, సున్నీ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలతోనూ ఎలా గెలుస్తుంది? కానీ మిడిల్ ఈస్ట్ని శాసించే శక్తిగా మారాలి అన్న ప్రయత్నం మాత్రం చేస్తోంది. అలా మారడం కోసం ఈ రకంగా అనేక ప్రాక్సీ గ్రూపులను పెంచింది. ఇరాన్ పాలిటిక్స్, మతం, మిలిటరీ ఈ మూడింటిని కలిపి ఒక వ్యూహంగా ఇందుకోసం ప్రయోగిస్తోంది. ఈ అతిపెద్ద ప్రాక్సీ గ్రూపులను ఈ మూడింటి యొక్క వ్యూహంతోనే తయారు చేసింది. తాను రంగంలోకి దిగదు, తాను ఒక పవర్ స్టేషన్ లాగా ఉంటుంది అంతే. చూశారు కదా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో కూడా దీని పెట్టుబడులున్నాయి. టెర్రరిస్టు గ్రూపులను పెంచడం పైన దీని పెట్టుబడులున్నాయి. మతాన్ని జిహాద్గా మార్చి జిహాద్ని ఈ గ్రూపులకు పీకల దాకా తాగించి తాము మనుషులమే కాదు, కేవలం జిహాదీలం మాత్రమే అని తమ మతం కాని వారిని ఊచకోత కోస్తూ ఉంటారు వీరు. మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ జిహాదీలు ఎలాంటి హింసతోనూ, ఎంతటి రక్తపాతంతోనూ ప్రపంచానికి స్నానం చేయిస్తున్నారో. సో ఇప్పుడు ఈ ప్రత్యక్ష చర్చల్లో ఈ ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపులను గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది కూడా ఒక ప్రధాన అంశం. ఇక ఇరాన్ మాత్రం కొన్ని దశాబ్దాలుగా తమ పైన అమలవుతున్న శాంక్షన్స్ని తొలగించాలని ఈ చర్చల్లో డిమాండ్ చేస్తాను అంటోంది. న్యూక్లియర్ బాంబ్సే గనక ఇరాన్ తయారు చేసిందే అనుకోండి, ఇక జిహాదీల విజృంభణ ఆ తర్వాత ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అందుకని ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చలకు రావాల్సిందే, లేదంటే ఇరాన్ దారుణ యుద్ధాన్ని ఎదుర్కొంటుంది అని హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ ప్రత్యక్ష చర్చలే ఎందుకు కావాలంటున్నాడు అంటే, పరోక్ష చర్చలు ఇప్పటికీ చాలా జరిగాయి. ఖతార్ వేదికగా చాలా జరిగాయి, కానీ అక్కడ ఎటూ తేలలేదు, ఏమీ జరగలేదు. అందుకే మధ్యవర్తి ద్వారా చర్చలు కుదరదు, మీరు మేము ముఖాముఖి చర్చలు జరుపుదాం అంటున్నాడు. సో ఇందుకోసం ఒమెన్లో ఇప్పుడు చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికాకు చెందిన మిడిల్ ఈస్ట్ ప్రాంత రాయబారి స్టీవ్ విట్కాఫ్ అండ్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీల మధ్య ఈ చర్చలు జరుగుతున్నాయి. ఒకే గదిలో 2 దేశాల ప్రతినిధులు ఉంటారు, కానీ మధ్యవర్తి ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాం అని ఇరాన్ అంటోంది, ప్రత్యక్షంగా మాట్లాడుతున్నామని యుఎస్ అంటోంది. ఈ చర్చలే ఫైనల్ కాకపోవచ్చు, ఈ ప్రాసెస్ కొన్నిసార్ల దాకా కొనసాగవచ్చు. ఒకవైపు ట్రంప్ మాత్రం చర్చలు విఫలమైతే ఇరాన్పై యుద్ధం తప్పదు అని చెప్తూనే ఉన్నాడు, అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. మరి ఒప్పందం కుదురుతుందా? ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపేందుకు అంగీకరిస్తుందా, లేక నేను నీ ఒప్పందాన్ని వినను అంటుందా తెలియదు. ఏది ఏమైనా ఇరాన్ని ఆపకుండా యుఎస్ ఉండదు, న్యూక్లియర్ బాంబు తయారు చేసే ప్రయత్నం చేయకుండా ఇరాన్ ఉండదు. కాబట్టి తాత్కాలికంగా ప్రస్తుతం యుద్ధం పోస్ట్పోన్ అయినా ఎప్పుడో ఒకసారి ఇరాన్పై దాడులు తప్పకపోవచ్చు. ఎందుకంటే టెర్రరిజానికి, హింసకి ఇరాన్ పవర్ సెంటర్గా మారింది కాబట్టి. ఆబ్వియస్లీ చర్చలకు వెళ్ళడానికి ముందే హిజ్బుల్లా, హమాస్, హౌతీ గ్రూపుల పైన భయంకరంగా దాడులు చేసి ఒక రకంగా ఇరాన్ రెక్కలను విరిచేసి ఆ తర్వాత చర్చలకు దిగింది యుఎస్. అయినా కూడా ఇరాన్ అమెరికా ముందు ఇప్పుడు తల వంచి ఒప్పందం పైన సంతకం చేస్తుందా, లేక తలెగరేసి మరో భయానక యుద్ధానికి తెరతీస్తుందా? దీని గురించి ఒక స్పష్టత రావాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంది. మరి ఈ విషయంగా మీ అనాలిసిస్ ఏమిటో మీ కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.